ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశిష్ మన్షిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటే మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టెప్ని అయితే చూసేద్దామండి. మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఈ కర్ర ఏంటంటే కొన్నిసార్లు సరిగా నీట్గా క్లీన్ చేయలేదు అనుకోండి, ఫంగస్ అనేది నల్లగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదండి. దాన్ని మనం ఎంత గ్రీన్ స్క్రబ్బర్ వేసి లేదంటే స్టీల్ స్క్రబ్బర్ వేసి క్లీన్ చేసినా కూడా పోనే పోదు కదా. అలాంటి అప్పుడు ఈ విధంగా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా అండి, సాల్ట్ దానిపైన వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ తోటి కనుక బాగా రబ్ చేసాము అనుకోండి, సాల్ట్ కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి ఆ రబ్ మనం కంటిన్యూస్గా చేస్తాం. వీక్లీ వన్స్ ఎక్కువ ఫంగస్ కనుక ఉంది అనుకోండి, వీక్లీ వన్స్ ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకో ఆ ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం మంత్లీ వన్స్ ఈ విధంగా సాల్ట్ వేసి క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, ఫంగస్ ఫామ్ అవ్వదు. అండ్ అలానే ఉన్నది కూడా ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తే ఫంగస్ అనేది నీట్గా అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానివ్వండి, ఇయర్ టాప్స్ కానివ్వండి, ఇవేంటి అంటే కొంచెం సోప్ అది వెళ్ళి మురికి ఎక్కువగా ఉంటుంది కదండి. దీన్ని ప్రతిసారి మనం గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి మనం మనీ వేస్ట్ చేసుకుంటాం. అతను రేపు వెళ్ళిండు రమ్మంటే అలా చెప్తూ ఉంటాగా, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్నదాన్ని కూడా చెవులు ఇయర్ టాప్స్ కానివ్వండి, ఇలాంటి లాకెట్స్ ఉన్న చైన్స్ కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. దేనితో అనుకుంటున్నారా? టమాటా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది కదండి. ఇది సిట్రిక్ యాసిడ్ ఉంది కదండి. దీనివల్ల మనకి ఏదైనా మురికి కానీ సోపు కానీ ఉంది అనుకోండి, చైన్స్కి ఈ విధంగా మధ్యలో పెట్టేసి రబ్ చేసాము అనుకోండి, మన గోల్డ్ అనేది మంచి షైనింగ్ కూడా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మురికి ఏది ఉన్నా కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 5 మినిట్స్ క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నామే అనుకోండి, ఇయర్ టాప్స్కి ముఖ్యంగా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇయర్ టాప్స్ మురికి ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. అట్ ద సేమ్ టైం మంచి షైనింగ్ కూడా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఇలాంటి టిప్స్ మీకు తెలుస్తూ ఉంటే అండ్ అలా నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెల్లుల్లి ఉంటాయి కదండి, వెల్లుల్లిని ఈ విధంగా కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, డైరెక్ట్గా ఉంచామే అనుకోండి వడిలిపోయినట్లు అంటూ ఉంటాయి కదండి. ఎన్ని రోజులైనా సరే మనకి ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఒక బాక్స్ ఏదైనా తీసుకొని, ప్లాస్టిక్ ఏదైనా బాక్స్ తీసుకొని అడుగున గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కొంచెం అంటే ఒక స్పూన్ వేసేసి పైన టిష్యూ పేపర్ పెట్టేసి ఆ తర్వాత మనం తీసుకొచ్చుకున్న గార్లిక్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి గార్లిక్ అనేది చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి లైజాల్ మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, లైజాల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ బాటిల్స్ని ఏం చేస్తామండి అనవసరం చేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇప్పుడు సూపర్ యూస్ఫుల్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసాను చూడండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాటిల్ని అయితే నేను మార్క్ చేసుకున్నానండి. కొంచెం చాకుని కనుక వేడి చేసామని మార్క్ చేసిన ప్రకారం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అడుగును కూడా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుని వాటర్ బాటిల్ క్యాప్స్గా ఏమైనా ఉన్నాయి అనుకోండి, క్యాప్స్ని తీసుకొని ఈ విధంగా డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి బ్యాక్ సైడ్ కనుక అంటించేసి ఆ తర్వాత సోపు కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, వాటర్ అడుగును పడినా కానివ్వండి హోల్స్ చేసాం కాబట్టి మనకి వాటర్ని నిలవకుండా ఉంటే మనకి ఏంటంటే సోప్ బాక్స్ అడుగున ఒక స్టాండ్ లాగా కూడా అయితే ఉంటుంది క్యాప్స్ పెట్టడం వల్ల. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి బాక్స్లో ఏం చేస్తాం, మనం అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ బాక్స్ మీరు అబ్జర్వ్ చేసినది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. దీనికి బ్యాక్ సైడ్ కొంచెం డబల్ టేప్ ప్లాస్టర్ అంటించేసి బాత్రూంలో పెట్టేసుకున్నామే అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న క్లచర్స్ కానివ్వండి, లేదంటే పేస్ట్లు కానివ్వండి, లేదు అంటారా ఇలాంటి క్రీమ్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, షాంపూ ప్యాకెట్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. అంటే డబల్ టేప్ ప్లాస్టర్ ఊరికే ఊడిపోతుంది అనుకునే ఎవరైనా అనుకుంటే మాత్రం ఫెవిస్టిక్ కానివ్వండి, లేదంటే చిన్న స్క్రూ పెట్టి కానీ ఈజీగా అయితే అంటించేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితంగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఇడ్లీ రవ్వ కానివ్వండి, లేదంటే ఉప్మా రవ్వ కానీ ప్యాకెట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, కొంచెం వాడేసి డైరెక్ట్గా ఇలానే పెట్టేసామనుకో త్వరగా గాలి వెళ్ళిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసామనుకోండి, గాలి వెళ్ళకుండా ఉంటే ద సేమ్ త్వరగా కూడా పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అగ్గిపెట్టి ఉంటుంది కదండి, అగ్గిపెట్టి కొన్నిసార్లు బై మిస్టేక్ వాటర్లో కనుక పడింది అనుకోండి, అస్సలు మనకి కొంచెం కూడా వెలగదు కదండి. అలాంటప్పుడు మనకి వాటర్లో ఇన్ కేస్ పడినా కానివ్వండి, మనకి అగ్గిపెట్టి వెలగాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి.
మనకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ని ఎక్కడైతే మీకు తడిచింది అన్నట్లు అనిపిస్తుందో దానిపైన కనుక కొంచెం అటు ఇటు వేసేసి బాగా రబ్ చేసామనుకో ఒక 2-3 మినిట్స్ మనకి ఈజీగా అయితే అగ్గిపుల్ల అయితే విరుగుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే తడిచినప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర కూడా కొంచెం అటు ఇటు సైడ్ పెడుతూ ఉంటారు కదండి. మనకి ఇన్ కేస్ గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్ లేకుండా కొంతమంది అగ్గిపెట్టిన వాడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ విధంగా వాటర్లో కనుక అగ్గిపెట్టి పడింది అనుకోండి, మనకి వెలిగించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ విధంగా టాల్కమ్ పౌడర్ వేసేసి రుద్దేసాం అనుకోండి ఒక 2-3 మినిట్స్ ఈజీగా అయితే అగ్గిపుల్ల వెలుగుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కొబ్బరి నూనె లోపల నుంచి గడ్డ కట్టినట్లు ఉంటుంది కదండి. అసలు స్కూల్కి వెళ్ళే టైంలో ముఖ్యంగా అసలు రాదు కదా. అలాంటి అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మన డబ్బాని కనుక ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఒక్క 5 మినిట్స్ ఉంచితే చాలండి ఈజీగా అయితే మనకి లోపల ఉన్న గడ్డదంతా కరిగిపోయి ఆయిల్ రూపంలో వస్తుంది. బయట ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చులే కానివ్వండి, ఎండ లేదు అనుకోండి ఆ టైంలో ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూరీ కర్రీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం శనగపిండి అనేది వేస్తూ ఉంటాం కదండి. అయితే కొంతమందికి ఏంటంటే శనగపిండి వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం ఈ విధంగా ఆలు ఉంటుంది కదండి, ఆయిల్ బాయిల్ అయింది కుక్ అయింది తీసుకొని ఈ విధంగా కొంచెం నలిపేసేసి కొంచెం వాటర్ వేసేసి పూరీ కర్రీలో కనుక పోసేసాము అనుకోండి, పూరీ కర్రీ థిక్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. శనగపిండి లేకుండానే మనం పూరీ కర్రీ అనేది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ ఎవరైనా ఉంది ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా కొంచెం పెద్ద బౌల్లో కనుక స్టెయిన్ చేయాలి అనుకోండి, ఈ విధంగా పడిపోతూ ఉంటుంది కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం స్టెయిన్ చేయాలి అన్నా కానీ. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ని అయితే ట్రై చేశారనుకో మనకి ఈజీగా అయితే ఉంటుందండి. మనం చేతితోటి పట్టుకోకుండానే మనం ఏదైనా స్టెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్ని ఈ విధంగా పెట్టేసాము అనుకోండి మనకి స్టెయినర్ అది కింద అనేది పడకుండా అయితే ఉంటుంది. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలి అని అంటే అలా న్యాచురల్ పద్ధతిలో ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో. బాత్రూమ్ క్లీన్ చేయడం కానివ్వండి, వాష్ బేసిన్ క్లీన్ చేయడం కానీ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె మనం తీసుకొచ్చుకునేది ఒరిజినలా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మనం తీసుకొచ్చుకున్న తేనెని ఒక స్పూన్ ఒక ప్లేట్లో వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ ఈ విధంగా షేక్ చేశారు అనుకోండి, మనకు షేక్ చేసిన 5 మినిట్స్ తర్వాత మనకి తేనె ఎలా అవుతుంది అంటే తేనె పట్టులా ఉంటుంది కదండి, తేనె పట్టులో చూస్తారు అలా గడ్లు గడ్లుగా వస్తుందండి. ఈ విధంగా కనుక వచ్చింది అనుకోండి మనది హనీ అనేది ఒరిజినల్ క్వాలిటీ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బటన్స్ మన ఇంట్లో కొన్ని అయితే ఉంటాయి కదండి, మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటారులే కానివ్వండి, ఇంట్లో మనం ఎప్పుడన్నా అవసరం చెప్పి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఆ ప్యాకెట్ కవర్ చిరిగిపోయింది అనుకోండి, బటన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం, మనకి అవసరానికి ఒక్కటి కూడా కనిపించదు కదండి. అలా కాకుండా ఏదైనా సేఫ్టీ పిన్ ఉంది అనుకోండి, పిన్నీస్ తీసుకొని కొంచెం పెద్ద సైజు పిన్నీస్ ఈ విధంగా బటన్స్ కనుక పెట్టేసుకొని మనకి పిన్నీస్ పెట్టేసుకున్నామే అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దానికోసం విమ్ లిక్విడ్ ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. దానిలోనే నార్మల్ వాటర్ అయితే ఫుల్గా వేసేసుకున్నాను. దీని లోపల ఒక ఫుల్ స్పూను మామూలు సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయితే వేసేసుకుని బాగా కరిగిపోవాలండి వాటర్లో. ఇన్కేస్ సాల్ట్ కాకుండా మామూలు రాక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. రాక్ సాల్ట్ కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తీసుకొని కలిపేసుకున్నామండి, మొత్తం మెల్ట్ అయిపోవాలండి, ఆ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత స్ప్రే బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కూడా పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, కౌంటర్ టాప్ కానివ్వండి లేదు అంటారా గ్యాస్ స్టవ్ ఏంటి మనం అప్పుడే క్లీన్ చేసుకొని ఉంటాం, చిన్నగా తాలింపు ఏదైనా పెట్టామనికి ఈ విధంగా చిన్న చిన్న ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా, మనం ప్రతిసారి వాటర్ పోసి క్లీన్ చేసే బదులు ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో జస్ట్ స్ప్రే చేసేసి బ్యాక్ టైల్స్ ఉంటాయి కదండి, బ్యాక్ టైల్స్ కూడా జిడ్డు జిడ్డుగా ఉన్నా సరే ప్రతిసారి వాటర్ పోసి క్లీన్ చేసే బదులు ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకుని దాని కనుక క్లీన్ కౌంటర్ టాప్ కానివ్వండి లేదంటే గ్యాస్ స్టవ్ పైన స్ప్రే చేసి పాత క్లాత్తో కనుక క్లీన్ చేసామనుకోండి చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి, జిడ్డు అనేది లేకుండా ఉంటాయి. అలానే ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి ఇక రిపీటెడ్గా, అప్పుడు కూడా ఈ స్ప్రే చేసామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసి మన షింక్ ఉంటుంది కదా, షింక్ ఏంటి అని అంటే మనం అన్నీ వేస్తూ ఉంటాం, గిన్నెలు నాన్ వెజ్ గిన్నెలు ఆయిల్ మరకలు అన్నీ వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం డల్ షేడ్గా అనిపిస్తుంది, మరకలుగా ఉంటుంది ఆయిల్ మరకలు. ఈ చివరి చూడండి తుప్పు మరకలు కూడా పడినాయి కదండి. దీన్ని నీట్గా క్లీన్ చేయాలనుకుంటే ముందుగానే తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో
ఆ లిక్విడ్ని ఎక్కువ తుప్పు మార్కలు పడిన దగ్గర స్ప్రే చేసేసి గ్రీన్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసామనుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. అయితే రిపీటెడ్గా మనకి మరకల పడకుండా ఉండాలి, కొంచెం డల్ షేడ్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. షింక్ ఉంటుంది కదండి, షింక్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ ఏదైనా ఉందో పొడి క్లాత్తో నీట్గా తుడిచేసేసేయండి. అనేది లేకుండా మొత్తం తుడిచేసేసి తర్వాత వాజలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అంటే కొంచెం తీసుకున్నా. అలాగే దీంతో పాటే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, వైట్ టూత్ పేస్ట్, నాకు ఏది అవైలబుల్లో అదైతే తీసుకోవాలి. వైట్ టూత్ పేస్ట్ అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఈ రెండింటిని బాగా కలిపేసేసి మొత్తం మనకి షింకు మొత్తాన్ని, కొన్నిసార్లు ఏంటంటే షింకు చుట్టూ నలుపుగా అవుతూ ఉంటుంది కదండి, అలా నలుపుగా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వాజలిన్ పెట్రోలియం జెల్ ప్లస్ టూత్ పేస్ట్ మనకి 1 మంత్కి ఒక్కసారి కనుక అప్లై చేసుకుంటూ ఉన్నామే అనుకోండి, ఈ విధంగా చేయడం వల్ల చుట్టూ నలుపు అనేది రేయకుండా ఉంటే మంచి షైనింగ్ కూడా ఉంటుందండి. ఎప్పుడు మనకు కొత్త షింక్ లాగే ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ ప్లస్ వాజలిన్ పెట్రోలియం జెల్ అప్లై చేసి ఒక అరగంట పాటు వదిలేసండి. అరగంట తర్వాత టిష్యూ పేపర్తో కానివ్వండి, లేదు అంటారా పాత క్లాత్తో కనుక తుడిచేసారనుకోండి, మన షింక్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది, సేమ్ కొత్త దానిలాగైతే ఉంటుంది. అంటే రిపీటెడ్గా మరకలు కూడా పడకుండా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసి ట్యాప్ చూడండి, ఎక్కువ తుప్పు మరకలు ఉన్నాయి కదండి, ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇది స్ప్రే చేస్తే చాలండి. ఇవి ముందుగా తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే దాన్ని ఒకసారి స్ప్రే చేసి అరగంట పాటు ఇలానే వదిలేసేసి అరగంట తర్వాత ఈ గ్యాప్స్లో చిన్న చిన్న గ్యాప్స్లో పోవాలంటే పాత టూత్ బ్రష్తో ఉన్నది క్లీన్ చేసేసుకోవాలి. ఉండాలని గ్రీన్ స్క్రబ్బర్ పైన ముందుగా తయారు చేసుకున్న లిక్విడ్ వేసేసి ట్యాప్ని కనుక క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసాము అనుకోండి, తుప్పు మరకలు ఏమున్నా కానివ్వండి నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్ప్రే చేసి అరగంట పాటు వదిలేసి తర్వాత గ్రీన్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసాము ట్యాప్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కొత్త దానిలాగా ఉంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. వర్క్ అవుతాయండి. ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నైట్ పడుకునే ముందు షింక్ని మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక్కటంటే ఒక్క స్పూన్ రాక్ సాల్ట్ వేసేసి కొంచెం నిమ్మకాయ కనుక పిండేసి అలాగే వదిలేసామనుకోండి, షింక్ ఎప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నాన్ వెజ్ కడిగినప్పుడు కూడా ఈ విధంగా కనుక ట్రై చేశారా అనుకోండి, షింక్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకుండా. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.